అర్థమవుతుందంటే నేను ఇంకొక 5 days తర్వాత వస్తాను సార్, మొత్తం ఐడియా పట్టుకొచ్చాను. కానీ 5 days తర్వాత పట్టుకొచ్చి కంప్లీట్ ఐడియా చెప్పలేదు నాకు. అదే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసి చెప్పాను నాకు అంటే ఆ థాట్ చూసి నేను ఆ రోజు బుక్ అలా ఏదో ఫ్లో పెడితే నా కొడుకు వకీరా ఆ బుక్ చూసి క్వైట్ ఇంట్రెస్టింగ్గా, చాలా ఫ్యాసినేటింగ్గా ఫీల్ అవుతున్నాడు. తెగ చూస్తున్నాడు, ఇది చాలా బాగుంది, ఇదో ఇంట్రెస్టింగ్ ఉందనేది కాన్స్టెంట్గా అడిగేది. అప్పటికి రాశాడు ఓజీ, ది కాలింగ్ ఓజీ అని. నాకు అర్థం కదా. సో నాకు ఇది హీఈస్ ద డైరెక్టర్ ఫర్ జెన్ జీ. అంటే టఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇది. అంటే ఒకళ్ళకి మన మనసులో ఉన్న ఐడియాని, అంటే ఒక రచయిత కానీ దర్శకుడు కానీ ఇద్దరు ఒకటైతే ఏం ఆలోచిస్తారంటే ఈ క్యారెక్టర్లో ఉంటే బాగుంటుంది, దానికి రీరికార్డింగ్ ఉంటుంది, భావం అతని మనసులోనే తెలుస్తుంది, ఎవరికి తెలియదు అది. ఆ షార్ట్ ఇలా పెడతాడు, అది చెప్పలేము అది అప్పటికి. సో నాకు ఇవన్నీ చూసి నాకు ఏమనిపించిందంటే నా ఫార్మేటివ్ ఇయర్స్ నాకు గుర్తొచ్చినాయి, చాలా ఫార్మేటివ్ ఇయర్స్ గుర్తొచ్చినాయి. 2021లో ఉన్నప్పుడు నా మైండ్ అసలు ఎక్స్ప్లోడింగ్ ఉండేది విజువల్స్ తోటి. ఇప్పుడు ఎవరితోనో మాట్లాడతామంటే నువ్వే కొత్త, నీ ఐడియాలు కొత్త, నువ్వేం పని చేస్తావు అనేవాళ్ళు మా ఇంట్లో. ఓ పని చేయి, నువ్వే యాక్ట్ చేసుకుని నువ్వే చేసుకో, ఇప్పుడు భవిష్యత్తులో చూద్దాం అప్పుడు. సో అలాగా నా కెరీర్ అలా స్టార్ట్ అయ్యి నేను షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడిని. ఈ న్యూయార్క్లో ఒక ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్కి వెళ్ళడానికి, ఒక 3 month కోర్స్కి వెళ్ళడానికి ఒక షార్ట్ ఫిల్మ్ చేయమంటే అలా చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను. సో అలా నాకు ఈ చిన్న షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళడానికి ఇవన్నీ నాకు అలవాటు అయిపోయి, అది నాకు కనిపించాడు. సుజిత్ అప్పటికి ప్రభాస్ గారితో సినిమా తీశాడు, ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా నాకు బట్ తనలో ఉన్న ఎంతూజియాజం ఎలా అనిపించింది అంటే చాలా క్వైట్ కంటీజియస్. అబ్బాయి ఏదో చెప్తున్నాడు కానీ భావం పూర్తిగా చెప్పలేకపోతున్నాడు, కానీ లోపల ఎంత ఉంది, అది ఇట్స్ లైక్ ఎ వాల్కనో విచ్ ఈస్ రెడీ టు ఎక్స్ప్లోడ్. సో నాకు అది కనిపించి అది చూసి ఈ ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు ఎవరిని రూపించేయాలంటే మళ్ళీ ఒక సెల్యులాయిడ్ పోయెట్ రవికి చంద్రన్ గారు రైట్ అనిపించింది సినిమాకి. అంతకుముందు ఆయనతో భీమ్లా నాయక్ చేసినప్పుడు నాకు ఆయన గురించి ఎప్పుడు తెలుసు. నాకు భీమ్లా నాయక్ ఆయన చేసినప్పుడు వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన ఈ డిస్కషన్లో ఈ సినిమాని ఇలా చేయొచ్చు అని మాట్లాడుతూ టుగెదర్ మన సుజిత్ గారుని రవికి చంద్రన్ గారు కూర్చోబెట్టి దీన్ని ప్రాబబ్లీ దీన్ని 80s 90s చేసి మరింత బాగుంటుంది అనిపించింది. దట్స్ హౌ ఆ లుక్ కొత్తగా వచ్చింది దీంట్లో. అలాగే నాకు ఈ పర్టికులర్ ఫిల్మ్ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్నారు ఆఫ్టర్, అంటే ఈ జానీ పెట్టగా నేను చెప్పా అది ఆల్రెడీ ఫెయిల్ అయింది, దానికి మళ్ళీ ఒకవేళ తేడా పడితే మళ్ళీ నా భవిష్యత్తులో మొత్తం మూసేస్తున్నా భయం ఉండేది నాకు. ఒకసారి నమ్మి చేసేయటమే. నేను ఎప్పుడు భయపడలేదు సినిమా సక్సెస్ కానీ ఫెయిల్యూర్కి కానీ. ఈవెన్ రీసెంట్ హరిహర వీరమల్లుకి కూడా ఎప్పుడు బెస్ట్ ఇస్తాం. నేను ఎప్పుడు ఏం కోరుకుంటానంటే ఈ సినిమాని నాకంటే ఇంతమంది సింగర్స్ ఉన్నారు, డైరెక్షన్ టీమ్ ఇంతమంది, ఇంక్లూడింగ్ లిరిక్ రైటర్ లాంటి విశ్వ నాకు